ఢిల్లీలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. చలి తీవ్రతతో ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చలి నుంచి తమను తాము కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీటర్లు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఒక పక్క. అయితే అన్ని ఉన్న వాళ్లే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే భిక్షాటన చేసే వాళ్ళు, నిరాశ్రయులైన అభాగ్యుల పరిస్థితి ఇంకా స్పెషల్గా చెప్పనక్కర్లేదు. భిక్షాటన చేసుకుంటూ ఫుట్పాత్లపై పడుకునే వారిని నేనున్నానంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పిస్తుంది వాళ్ళందరికీ. స్పెషల్గా అవి చూస్తూ కూడా ఉన్నాం మనము. సో ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఢిల్లీ ప్రభుత్వం 3 పూటల ఆహారాన్ని కూడా అందిస్తోంది. షెల్టర్లలో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయని, ఆహారం సమయానికి అందిస్తున్నారని ఆశ్రయం పొందుతున్న వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలో రోజు రోజుకు పొగ మంచు, చలి తీవ్రత ఎక్కువవుతోంది. ఈ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం నిరాశ్రయులకు ఏదైతే ఢిల్లీ వీధుల్లో అడుక్కునే వాళ్ళు, ఎవరైతే భిక్షాటన చేసేవాళ్ళు కానీ ఫుట్పాత్ల మీద నిద్రించే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని షెల్టర్ను ఏర్పాటు చేసి మనమైతే చూస్తున్నాం. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం. అతిశి ఫోటో ఉన్న ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఇటు లోధి రోడ్లో కానీ మనం ప్రజెంట్ నిజాముద్దీన్ దగ్గర ఉన్నాం. నిజాముద్దీన్లో మరోపు రెడ్ ఫోర్ట్ వద్ద జామా మసీద్ సమీపంలో ప్రతి ప్రాంతాల్లో కూడా నిరాశ్రయాలు ఎవరుతున్నారో, ఇళ్లు లేని వారు, ఫుట్పాత్ లో పడుకునే వాళ్ళు కానీ, భిక్షాటన చేసేవాళ్ళు కానీ, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసం ఇక్కడ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్ను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ బెడ్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఆహారాన్ని కూడా ఈ చలికాలం అంతా కూడా అటువంటి వారు భిక్షాటన చేసుకోవడానికి బయటకు కూడా వెళ్లకుండా, బయటకు వెళ్తే ఈ చలి తీవ్రత ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి వారికి భోజన ఏర్పాట్లు, వసతి ఏర్పాటుతో పాటు భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్న ఆటోల్లో వారికి సంబంధించిన భోజనాలను కూడా ఇక్కడ, ఆహార పదార్థాలను కూడా ఇక్కడ తరలిస్తున్న ఆటోలు మనం చూస్తున్నాం. కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. ప్రభుత్వం తరపున ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. जी बोलिए, शेल्टर से पूरा अरेंज किया था, खाना भी दे रहे हैं. खाना में क्या क्या दे रहे डेली? खाना में सुबह में चाय बिस्किट से आती है और 1 बजे के आसपास रोटी चावल सब्जी ये आता है. फिर दिन में भी रात में भी आता है खाना, चावल रोटी सब्जी दाल, भरपूर खाना आता है, स्वादिष्ट रहता है खाना. कहाँ अरेंज किए पूरे शेल्टर्स? किधर? शेल्टर दिल्ली गवर्नमेंट अरेंज करती है और इसे एनजीओ, हमारा एनजीओ है SPIM, वो चलाती है, रन करवाती है. अच्छा, आप एनजीओ की तरफ से? आप एनजीओ की तरफ से हमें, और ये शेल्टर तो पूरा मतलब एनजीओ चलाती है और दिल्ली गवर्नमेंट प्रोवाइड करवाती है सारे व्यवस्था. अच्छा, पूरा शेल्टर्स आप अरेंज करेगा, उसका मटेरियल, खाना सब कुछ गवर्नमेंट देगा? हाँ, गवर्नमेंट की तरफ से सारे. अभी तक कितना आदमी को ये पूरा शेल्टर से अरेंज किया था और खाना कितना आदमी को दिया था अभी तक? अभी तक मेरे ख्याल से पर डे खाना आता है. 120 बेड है यहाँ पे इस निजामुद्दीन शेल्टर में, तो लगभग 80-90 लोग पर डे खाना खाते हैं यहाँ पे. अच्छा, खाली आपका एनजीओ निजामुद्दीन के पास है और दूसरी जगह भी आप सेवा करते हैं? नहीं, ऑल ओवर मतलब दिल्ली में है एनजीओ हमारी, ये रेलवे से लगा रहता है. परमानेंट शेल्टर भी है, वहाँ भी व्यवस्था अच्छा रहता है, खाना पीना रहना సరే. మొత్తం ఈ SPIM NGO ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సేవా కార్యక్రమాలు చూస్తున్నాం. ఈ రోటీస్ ఏవైతే ఉన్నాయో ఈ రోటీస్, దీంతో పాటు కర్రీ, అలాగే రైస్, చావల్ కూడా వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. షెల్టర్స్ తో పాటు షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు మనం చూస్తున్నాం ఇక్కడ చలి తీవ్రత వల్ల చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నాయో, రోడ్లపైన అడుక్కునే వాళ్ళు వీరందరూ కూడా పడుకుని ఇటువంటి ఫుట్పాత్ల మీద పడుకుంటూ ఉంటారు. ఇటువంటి ఫుట్పాత్లు పడుకునే వారికి ఈ చలి తీవ్రత అనేది -డిగ్రీలో కొనసాగుతుంది కాబట్టి అటువంటి వారికి ఈ షెల్టర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ షెల్టర్స్ మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ షెల్టర్స్ అన్ని కూడా మొత్తం ఒక ఫ్యామిలీస్, అలాగే అందరూ కూడా ఇక్కడ నిద్రించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం షెల్టర్స్ అంటే ఉదయం సమయం కాబట్టి అందరూ కూడా నిద్ర నుంచి లేచి ఇప్పుడు భోజనం చేసే సమయం కాబట్టి భోజనం కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం 120 బెడ్స్ ను ఇక్కడ ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. అంటే ఢిల్లీ ప్రభుత్వం సౌజన్యంతో SPIM అనే సేవా సంస్థ ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. చిన్నపిల్లలు ఇక్కడ మనం చూస్తున్నాం. చిన్నపిల్లల నుంచి వృద్ధులు, అలాగే వికలాంగులు, పెద్దవారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ షెల్టర్ని ఏర్పాటు చేశారంటే చలి తీవ్రత అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. అంటే ఈ జనవరి, ఫిబ్రవరిలో -డిగ్రీస్ వరకు కూడా ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. आप कहाँ से है? दिल्ली गवर्नमेंट ने ये शेल्टर अरेंज किया था, आपको कैसा लग रहा है? अच्छा लग रहा है. अच्छा लग रहा है. अच्छा लग रहा है. आप कहाँ से है? मैं तो दिल्ली से हूँ. दिल्ली से. मेरा हस्बैंड का इंतकाल हुआ 98 में, तब से मैं साधु बनी हूँ और मैं भीख मांग के खाती हूँ.
ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం అలాగే ఎస్పీవైఎం ఎన్జిఓ ఆధ్వర్యంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అత్యంత చలి తీవ్రత ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం చొరవతో ఈ ఎన్జిఓ ఇద్దరు కూడా సమన్వయంతో ఇక్కడ ఢిల్లీలో పలు షెల్టర్లను ఏర్పాటు చేసి ఎవరైతే నిరాశ్రయాలు ఉన్నారో అటువంటి వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. మరొక పెద్ద ఆయన ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఆహారం ఎలా అందుతుంది అనేది. जी बोलिए, आप कहाँ से है, खाना कैसे मिल रहा है, कितने दिन से आप यहाँ पे? यहाँ से जब से टेंट लगा यहीं थे, जब से टेंट लगा है जब से ही है। ठंडा कैसा लग रहा है, दिन दिन बढ़ता जा रहा है, आपको कैसा लग रहा है? हाँ ठंड तो लगती है, ठंड भी है, बारिश भी होती है, कभी बारिश होती है कभी नहीं होती है, वैसे ठंड तो ज्यादा लगती है। अच्छा, ये शेल्टर से पहले लगाने से पहले आप कहाँ सोता था? हम यहाँ सोता था नीचे फुटपाथ में। हाँ। फिर कैसा लग रहा है आपको, ये टेंट लगाने के बाद शेल्टर दे रहा है और बेडशीट दे रहा है, बिस्तर दे रहा है, कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। खाना मिल रहा है डेली? खाना डेली मिलता है, चाय भी मिलती है, पापे भी मिलते हैं। ఇటు ప్రభుత్వానికి ఇచ్చే చేసే సహాయంకి ఇటు ఎన్జిఓకి ఇటు ప్రభుత్వానికి కూడా వారందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. आप कहाँ से है, कितना दिन से ये शेल्टर लगा हुआ है? इस सेंटर को 1 महीना होने वाला हो गया है लगे हुए, और मैं दिल्ली से हूँ। और आप एनजीओ से, गवर्नमेंट से? नहीं, मैं तो जॉब करती हूँ एनजीओ से। एनजीओ से। हाँ, और पूरा कितना शेल्टर लगा हुआ है दिल्ली में? दिल्ली में हर जगह 6 कैंप लगे हुए हैं। एक एक कैंप में कितना बेड लगा हुआ? 20 बेड, 20 गद्दे और 20 ब्लैंकेट, सब कुछ पूरे, मतलब इधर 6 कैंप लगे हुए हैं, और 6 कैंप में 120 बेड और 120 गद्दे वगैरह सब कुछ है। खाना बिल्कुल टाइम से एकदम सब कुछ। ये बोल रहे हैं कि बहुत अच्छी सुविधाएं मिल रही हैं लोगों को, टाइम से खाना सब कुछ, ठंड वगैरह बारिश वारिश से बचाते हैं। इन लोगों को बहुत अच्छा लग रहा है यहाँ पे रहते हुए। మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్జిఓ అలాగే గవర్నమెంట్ సమన్వయంతో పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటు ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ చలి నుంచి ఈ అందరిని కూడా కాపాడేందుకు షెల్టర్ను ఏర్పాటు చేస్తున్నారు. షెల్టర్ను ఏర్పాటు చేసి వారికి కంబల్స్ అంటే బెడ్షీట్స్ ఇవ్వడం, చిన్నపిల్లలు చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు కూడా ఉన్నారు, మహిళలు అందరికీ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోంది. ఇటు ఎన్జిఓస్ అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తూ, అంటే ఇప్పటికీ కూడా చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం సమయంలో ఫాగ్ ఎక్కువగా ఉంటుంది, దీని ద్వారా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వందల సంఖ్యలో విమానాలు, ఇటు వాహనదారులు కూడా, రోడ్లపై వెళ్లే వాహనదారులు కూడా ఇటు పొగమంచుతోనూ చలి తీవ్రతతోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక రైళ్లు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది, కొన్ని విమానాలు రద్దవుతున్నాయి, రైళ్లు రద్దవుతున్నాయి, కొంచెం ఆలస్యం అవుతున్నాయి. అనేక ఇబ్బందులు కూడా ఈ చలి తీవ్రత వల్ల, పొగమంచు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చలిని తట్టుకునేందుకు ఫుట్పాత్లపై పడుకునే వారి కోసం అనేక షెల్టర్ను ఏర్పాటు చేసి ఢిల్లీ ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేస్తుందంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శుభంతో